వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అయితే అసలు నువ్వు ఇప్పుడు ఇందాక నుంచి చెప్పిన దాంట్లో అంత కత్తి పట్టుకుని ఫైటింగ్ లైఫే చెప్పేవంతాను. ఇందులో ఎక్కడ ఒక రొమాన్స్ కానీ, ఎక్కడ ఒక లవ్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ, అసలు ఎందుకంటే బికాస్ నువ్వు చాలా ఫ్రీ మూమెంటే కనిపిస్తుంది అన్ని చోట్ల. ఆర్ యు నాట్ లాక్డ్ ఎనీవేర్? నో. నాకు అంటే ఒక 20s 25 వరకు ఏజ్ అప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి, అది ఉండాలి, ఈ థాట్స్ అన్నీ ఉండేవి. బట్ స్లోలీ when I'm starting to turn come towards my 30s, మనకి ఏం కావాలనేది కాదు, అవతల మనిషికి కూడా మనలాగే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో there are certain qualities in me where I have to change to have a బెస్ట్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. మనం వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా, మనకేది కావాలనేది చాలా సెల్ఫిష్నెస్. వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆర్ ఒక పర్సన్ ఇలా ఉంటే రిలేషన్షిప్స్లో వర్కౌట్ అవుతుంది, కమ్యూనికేషన్స్లో ఇంప్రూవ్ అవ్వడం కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ ఆర్ జడ్జ్మెంటల్గా ఉండకుండా. సో దేర్ సో మెనీ థింగ్స్ వేర్ వీ షుడ్ ఆల్సో వర్క్ ఆన్. సో మనం వర్క్ చేయకుండా ఒక రిలేషన్లోకి వెళ్తే అది ఎప్పటికీ నిలబడదని నా ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ నుంచి నేను నేర్చుకున్నాను. యా, ఐ హ్యాడ్ రిలేషన్షిప్. అయ్యో నేను మనిషినే కదా సార్. రైట్ నౌ ఐఎమ్ నాట్ బాండెడ్. అదే మీరు అంటారు కదా, ఇక్కడ ఒక్కదానివే కనిపిస్తూ ఉంటాం అన్ని చోట్లకి, ఎవరు రారేంటి వెనకాల అని. ఎవరు లేరు కాబట్టి ఎవరు రారు. బట్ ఐ హ్యాడ్ 2 or 3 relationships which failed, but where we mutually decided it is not working for us. ఎందుకంటే ఒక రిలేషన్ ఇద్దరు కలిసి ఒక జర్నీ చేయాలి అంటే ఇద్దరు గురించి ఆలోచించాలి. నేను నా గురించి ఆలోచించుకొని అవతల వ్యక్తి గురించి ఆలోచించుకుంటే అది ఇంకా రిలేషన్షిప్. సో ఐ షుడ్ ఆల్సో గివ్ మై బెస్ట్ వర్షన్ వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్. సో నేను నా మీద వర్క్ చేసుకోవడంలోనే ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ 3 రిలేషన్షిప్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ సార్. చాలా వరకు రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళు కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు, దే హ్యావ్ టు గ్రో టుగెదర్. ఆ గ్రోత్ ఎప్పుడైతే కలిసి లేదు, ఎవరికి వాళ్ళు విడిగా గ్రో అవుతున్నారో ఆర్ ఐడియాలజికల్గా సపరేట్ అవుతున్నారంటే రైల్వే ట్రాక్ లాగా ఇలా ప్యారలల్గా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రైన్ వెళ్ళలేదు కదా, రిలేషన్షిప్ నడవలేదు దాని మీద. సో అలానే అయ్యింది. ఫిజికల్ కాంటాక్ట్ ఉండదుగా, ఏది టాకింగ్ విత్ దెమ్ అలా రిలేషన్షిప్ లో ఫిజికల్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు కదా. ఎందుకు ఉండదు సార్? రిలేషన్షిప్ ఇస్ అంటే హగ్గింగ్ ఫిజికల్ ఎక్స్చేంజ్ కాదా? షేక్ హ్యాండ్ నుంచి సెక్స్ వరకు అన్ని ఫిజికల్ ఎక్స్చేంజ్ చేశారు ఇద్దరు. షేక్ హ్యాండ్ ఏముందిలే అందరికి, ఎవరికైనా అదే మనం చాలా పొరపడతాం. షేక్ హ్యాండ్ ఇస్ ఆల్సో ఎక్స్చేంజింగ్ ఎనర్జీస్. ఆఫ్ కోర్స్, బట్ రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ డస్ నాట్ గెట్ లిమిటెడ్ టు షేక్ హ్యాండ్స్. వన్ థింగ్ అదే అంటున్నాను. సో మనం రిలేషన్షిప్లో వీ హ్యావ్ టు చేంజ్. అంటే చాలా వరకు మారింది ఆ మైండ్ సెట్. కానీ రిలేషన్షిప్లో ఈ యాక్ట్, ఇప్పుడు సెక్షువల్ కాంటాక్ట్ అనుకుందాము, ఆర్ ఇమోషనల్, మనం వీఆర్ ఓకే ఇఫ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్, వీఆర్ ఓకే ఇఫ్ యూఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ ఎమోషనల్గా ఒకళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఒకళ్ళ నుంచి హెల్ప్ మనం తీసుకొని మనం ఒకళ్ళకి హెల్ప్ ఇవ్వడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్, దాన్ని ఏదో ఒక బూత్ లాగా ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. అంటే నువ్వు బ్రెయిన్స్, నీ డీప్ డౌన్ వీఆర్ ఆర్ థాట్స్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, అంత డీప్ డౌన్ వే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక మనిషికి వై ఇస్ సెక్స్ బికమింగ్ లిమిటేషన్? నోబడీ సెడ్ లిమిటేషన్ ఏం లేదు అక్కడ. అంటే అదొక్కదాన్నే సపరేట్గా చూడడం అనేది మనకు చాలా కోర్టులో కూడా గొడవలు అయ్యాయి కదండి. చాలా మంది యాక్టర్స్ ఓకల్గా, ఇప్పుడు ఖుష్బూ గారి మీద చెప్పులు ఇసిరారు పాపం. వెన్ షీ సెడ్ ప్రీ మ్యారిటల్ సెక్స్ ఇస్ అన్ ఇండివిజువల్స్ చాయిస్ అని అంటేనే చెప్పులు ఇసిరారు పాపం ఆవిడ. అంటే అక్కడ గుడి కట్టారు టూ ఎక్స్ట్రీమ్స్. అదే అంటున్నాను, అది ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించుకోవాలి. మనం ఇంత మన గతాన్నో లేకపోతే మన లైఫ్లో అయిన మనలో ఉన్న డార్కెస్ట్ సైడ్ని మనం షేర్ చేసుకుంటాం మన ఆపోజిట్ మన రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. నువ్వు అంటే నీ సోల్నే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫిజికల్ ఎక్స్చేంజ్ని మాత్రం ఎందుకు నువ్వు అది తప్పు బూత్ అని అంటే అది పెద్ద గొప్ప విషయం కాదంటావా? ఏది సార్? అదే ఫిజికల్ ఎక్స్చేంజ్ నాకు కాదు. బికాస్ సార్ నేను అది చెప్తాను క్లియర్గా. నాకు ఎందుకంటే అందరు నా అలా ఆలోచించాలని కాదు, కానీ ఐ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 4. 4 years అప్పుడు ఐ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్. Then continuously for 3 to 4 years
ఇన్ మై టీనేజ్ ఐ వాస్ అగైన్ సెక్షువల్లీ అబ్యూస్డ్. సో సెక్షువల్గా అబ్యూస్ అయిన అమ్మాయికి బాడీ మీద ఏం మోహం ఉంటుంది సార్? అండ్ ఐఎమ్ వెరీ ఓకల్ అబౌట్ దిస్. ఎందుకంటే చాలామంది, నేను ఈ ఎన్జిఓ గురించి చెప్పాను కదా మీకు, ఆ ఎన్జిఓలో జాయిన్ అవ్వక ముందు వరకు నా ఒక్కదానికే ఇలా అయ్యింది, నేనే ఇలా అని ఫీల్ అయ్యేదాన్ని. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది, ఎట్లా ఇట్లా ఉంటుంది కదా మనకు ఒక సాడ్ జర్నీ ఉన్నప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ దీస్ గర్ల్స్, వాళ్ళు చెప్పిన స్టోరీస్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఊళ్ళనే కాదులేండి, అంటే నేను ఊళ్ళల్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఊరు అని వాడుతున్నాను. అంటే మనం స్త్రీమూర్తి, కాళికామాత, దేవుడికి అన్నీ చేస్తాం, కానీ స్త్రీ స్థితి గతి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే నేను అక్కడికి వెళ్ళి ఉండి మాట్లాడి చూసి విని అన్నీ చేశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఓకే. So it's not just me. This happened with my mother's generation. This happened with my grandmother's generation. This happened with my great grandmother's generation. నేను ముగ్గురు, అంటే మా తాతమ్మ, మా ముత్తమ్మతో కూడా నేను మాట్లాడాను. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. కాకపోతే ఒకప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే, చెప్పుకుంటే సిగ్గుచేటు మనకే. బట్ దట్ హ్యాస్ టు చేంజ్. ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు తప్పు చేసినోడికి కూడా పరువు పోవాలి. జస్ట్ బికాస్ హీ ఈజ్ అ మెన్, దట్ డజంట్ మీన్ హీ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. Just because you're a woman, it doesn't mean you have to keep quiet or shut your mouth. So I'm very vocal about my sexual abuse or whatever things happened in my life. నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడతాను అంటే, చాలామంది అమ్మాయిలు పరువు పోతుందని మాట్లాడరు. సో దట్ హ్యాస్ టు చేంజ్. అంటే ఐ హ్యావ్ టు టేక్ దట్ బుల్లెట్. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మాట్లాడరు అన్న మాటకి, ఆడపిల్లలే రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకుంటున్నారు కదా. విత్ ఆల్ యూ సెడ్, దాంట్లో ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్. అదే సార్, అంటే వాళ్ళ ఆడపిల్లలే మరి వద్దు అనుకుని, ఎందుకు నీ కేసులోనే కట్టవే విత్ ఇట్ కదా. అప్పుడు మరి దానికి ఏముంది శాంక్టిటీ? అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను నా పర్స్పెక్టివ్ వేరు, బికాస్ నా ఎక్స్పీరియన్సెస్ వేరు కాబట్టి. రిలేషన్షిప్స్ అంటే దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సెక్షువల్ అబ్యూస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సెక్షువల్ అబ్యూస్ గురించి ఎవరు మాట్లాడరు. అండ్ సెక్షువల్ అబ్యూస్ ఎప్పుడు అవుతుందంటే, మనం కన్సెంట్ ఇచ్చే స్టేజ్లో లేని ఏజ్లో అవుతుంది ఎక్కువ. మీరు చూస్తే మనకి ఒక 18 years లేకపోతే 17 years టీనేజ్లో మనం కన్సెంట్తోనే అన్ని చేస్తాం, ఒకవేళ ఏమైనా చేసినా సరే. దానికన్నా ముందు 4 years అనేది కన్సెంట్ ఇచ్చే ఏజ్. అది. సో అంటే దిస్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్, and this happens in a very different age group. Yes. So our difference కూడా మనం చూడాలి. Exactly. So that is what I అదే ఇప్పుడు దాంట్లో నువ్వు చెప్పినట్టుగా ఈ ఫిజికల్, ఇప్పుడు చాలా మంది, నువ్వు నిన్న మొన్న ఎప్పుడో స్టేజ్ మీద కూడా చెప్పావు మాట, ఇది క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు, నేను ఆ క్యారెక్టర్ యాక్ట్ చేశానంతే, నేను నమ్మాను, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అని. అలా కొంతమంది ఆడపిల్లలు రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకుంటారు. ఇంకోటి ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్యారెక్టర్ బై ఇట్సెల్ఫ్ కదా. అంటే ఇప్పుడు అందరూ అలానే థింక్ చేయాలనేది ఏం లేదు కదా, ఏం లేదు. సమ్ పీపుల్ గో అలాంగ్ విత్ ది స్ట్రీమ్. వాడు అబ్బాయి బాయ్ వద్దన్నా కూడా దే కీప్ క్వైట్ అండ్ గెట్ అలాంగ్. సో ఈ సొసైటీ మార్పుల్లో ఇప్పుడు రిలేషన్షిప్ అన్నది కొత్త, అది ఇట్ వాజ్ ఎ టాబు ఒక టైంలో. 70s 80s ఈవెన్ 90s కూడా పెళ్లి చేసుకుంటారు, దే ఆర్ గోయింగ్ టు మ్యారీ, దే లాక్డ్ ఇన్ ఎ మ్యారేజ్ అన్నది అయితే అది వేరే, వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక టైంలో మ్యారేజ్. బట్ ఇప్పుడు అది కాదు, మనకి ప్రియాంబుల్ ఏంటి, ఇట్స్ ఎ రిలేషన్షిప్ అంటే కంపాటబిలిటీ, అంటే దే కెన్ బ్రేక్ అవే ఎట్ ఎనీ గివెన్ టైం, కండిషన్స్ అప్లై. అలాంటి వాటిలోకి ఎంటర్ అవుతున్నారు. ఇట్స్ ఏ సోషల్ రెవల్యూషన్ ఇన్ఫాక్ట్. దట్ ఈస్ వేర్ ఆడపిల్ల తాలూకా శాంక్టిటీయే పోతుంది అందులో. లైక్ పోతుంది అంటే వాట్ గర్ల్కి ఏంటి, ఒక లేడీకి చేస్టిటీ అన్నదే అల్టిమేట్ పాయింట్. అదే చేంజ్ అవ్వాలి కదా సార్. చేంజ్ అయ్యి ఏంటి సాధిస్తారు ఆడపిల్లలు? అలానే ఉండి మాత్రం ఏం సాధించారు ఇన్ని సంవత్సరాలు? అలాగంటే అదే సార్, ఇది ఇంకా అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఇది అంటే ఆబ్జెక్టివ్ గా చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి చేస్టిటీ అనేది ఒక ఆడపిల్లలకి ఉండాలని పాయింట్ కదా. ఈవెన్ మెన్ షుడ్ హావ్ దట్. అదే ఆ జెండర్ అంటే
మనం ఒకటి ఫైన్ ట్యూన్ అయిపోయాం బ్రెయిన్లో, అమ్మాయిలు అంటే ఇది, అమ్మాయిలకి ఇది ఉండాలి, అమ్మాయిలు ఇలానే ఉండాలి అనేది. అది చేంజ్ చేయడంలో నేనేమి తప్పు పట్టను, అలానే ఉండడంలో కూడా నేను తప్పు పట్టను. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ జెండర్తో ఆ బ్యాలెన్స్ వర్కౌట్ అవుతున్నంత వరకు ఐ డోంట్ మైండ్. అంతే, గివింగ్ ఎనీథింగ్. అంతే. ఆపోజిట్ పర్సన్ కూడా అంతే, అంటే నేను మెన్ని, నేను ఇది, నేను అది అనేది కాకుండా టూ ఈక్వల్స్, ఒక టూ హ్యూమన్ బీయింగ్స్లా ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు అంటే కొంతమందికి ఇప్పుడు నాకు ఇలా బతకడం ఇష్టం, వేరే వాళ్ళకి వేరేలా బతకడం ఇష్టం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ డ్రీమ్స్ ఆర్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, అది రైట్. ఇప్పుడు నార్మల్గా సుప్రీం కోర్టే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని ఇచ్చారు, శాంక్టిఫై చేసింది. ఇంకప్పుడు అలాంటప్పుడు రిలేషన్షిప్ అనేది నథింగ్, పీనట్స్ కూడా కాదు. ఒకప్పుడు ఏమైపోయేదంటే మీరు ఎప్పుడైనా ఈ డిఫరెన్స్ గమనించారా? మనకి 3 generations మీరు చూసుకుంటే ఫ్రీడమ్ ఫైట్ కన్నా ముందు మన అందరి అల్టిమేట్ గోల్ ఏముండేదంటే టు గెట్ ఫ్రీడమ్. అందరూ అదే ధ్యేయంతో బతికేవాళ్ళు. వన్స్ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత వి బికెమ్ ఇల్లిటరసీ ఎక్కువ అయిపోయింది, మనకి జాబ్లెస్ అయిపోయాం అందరం. That is the generation where we were thinking of getting girls married and అబ్బాయిలకి జాబ్ వచ్చేయాలి అంటే మనం ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కోరుకున్నాము, బికాస్ దట్ ఈస్ వాట్ వీ వర్ ల్యాకింగ్ ఆ జనరేషన్లో. సో ఆ జనరేషన్లోనే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ అవ్వడం కానీ, అంటే అమ్మాయిలకి మ్యారేజెస్ చేసి పంపించేయడం, ఆర్ అబ్బాయిలకి ఒక స్టాండర్డ్ జాబ్ ఉండాలి వాళ్ళకే ఇవ్వాలి అని కానీ, వాళ్ళకే అమ్మాయిని ఇవ్వాలి, ఆడపిల్ల సెక్యూరిటీ స్ట్రీట్ అని. దాని తర్వాత ఏమైపోయిందంటే నెక్స్ట్ జనరేషన్కి ఇండివిజువాలిటీ వాస్ ప్రివేలింగ్, అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేసి అమ్మాయిల్ని కూడా ఈక్వల్గా చదివించడం, ఆర్ అమ్మాయిలు వాళ్ళ ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం, దే బీయింగ్ ఓకల్ అబౌట్ దేర్ ఒపీనియన్స్. ఆ చేంజ్ ఏంటంటే మనం చాలా ఇండివిజువల్ లెవెల్లో ఆలోచిస్తాం, కానీ వెన్ యూ ఒక టాప్ యాంగిల్ నుంచి చూస్తే మన సొసైటీలో అయ్యే చేంజెస్ బట్టే మనుషులు మనం అడ్జస్ట్ అవుతా, అడాప్ట్ అవుతా ముందుకెళ్తాం. అవును, చేంజింగ్ కండిషన్స్ బట్టే. ఆడపిల్లలకి ఎప్పుడైతే చదువులు వచ్చినాయో దే స్టార్టెడ్ టేకింగ్ ఓనర్షిప్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎక్కడో నీలాంటి అమ్మాయి యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉండి కొంతమంది మైండ్ సెట్స్ మార్చొచ్చు. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో, దట్స్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఏంటంటే ఇన్ ది రోలింగ్ డౌన్ ఆఫ్ ది సొసైటీ ఏది మంచో ఏది చెడో తేల్చుకునే పొజిషన్ లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం ఈ రోజున అండ్ ఐ ఆల్సో థింక్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ సార్. బ్లాక్ అండ్ వైట్ లో మూవీస్ లో చూపించడానికి హీరో విలన్ బాగుంటుంది, కానీ లైఫ్స్ ఆర్ గ్రే. మనలోనే మంచి ఉంటుంది, మనలోనే చెడు ఉంటుంది. మన సిచ్యువేషన్స్ బట్టి మనం తీసుకునే డెసిషన్స్ నాకు కొన్నిసార్లు మంచిగా అనిపించవచ్చు, ఆపోజిట్ పర్సన్ చెడ్డగా కనిపించవచ్చు. సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ది కంఫర్ట్ ఆఫ్ ది బోత్ ది పార్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇందాక నేను చెప్పినట్టు, ఎగ్జాక్ట్లీ, యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ వాళ్ళ ఇష్టం సార్. బట్ ఇవన్నీ తెలియకుండా ఫిజికల్ కాంటాక్ట్ లోకి ఎంటర్ అవ్వడం అన్నది ఎంత కరెక్ట్ అన్నది అక్కడ పాయింట్. అదే నేను అది ఇట్ ఈస్ ఆల్ మొమెంటరీ కదా, అది మొమెంటరీ. అండ్ ఆల్సో we have to I want every person, women or men, to introspect before getting into it. అంటే అది momentary మీరు చెప్పినట్టే క్షణికావేశమే కదా అది మనకి. అంటే keeping the moral grounds aside, when a woman gets into a physical relationship with somebody, she should always have certain elements in her brain. ఒకటి, socio economical గా is she capable of dealing with that situation. తర్వాత సోషలీ అంటే మనకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి మన చుట్టుపక్కల నుంచి. ఈజ్ షీ మెంటలీ రెడీ ఆర్ మెంటలీ కేపబుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. నెంబర్ 2, ఫైనాన్షియల్గా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, be it her health or if she might conceive later on, we don't know, anything might happen. Is she capable of dealing with that situation, and is she educated enough to handle that situation, or is she తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ టు హ్యాండిల్. అంటే మోరల్లీ యూ అండ్ మీ మనం ఇక్కడ కూర్చొని మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది ఇట్స్ ఆల్ థియరిటికల్, బట్ ఇవన్నీ ప్రాక్టికల్. yes so I am more concerned about these more than moral. no you are concerned that they are the vital points that determine
ది హోల్ ప్రాసెస్. హోల్ ఫ్యూచర్ ఆఫ్ హర్ అండ్ హర్, ఆ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆ డెసిషన్సే డిసైడ్ చేస్తాయి. కాన్సిక్వెన్సెస్ అన్ని దాని మీదే ఉన్నాయి. సో నేను వాటి గురించి ప్రాక్టికల్గా ఏదైతే మనకు దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్.